ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏమంటున్నారు? శివాజీ హిందూ సంస్కృతిని కాపాడాడు, గోబ్రాహ్మణ రక్షకుడు అంటున్నారు. కానీ మీకు తెలవాల్సిన సత్యం ఏంటంటే శివాజీ యాంటీ బ్రాహ్మిన్, యాంటీ హిందూ. శివాజీ ఎట్లా కలుపుకున్నారో చూడండి ఆయనను. శివాజీకి ప్రోక్షణ చేయడానికి లేదా ప్రతిష్టాపన చేయడానికి రాజుగా ఒక్క బ్రాహ్మడు ముందుకు రాలా. వాడు శూద్రుడు, మేము ముట్టుకోమన్నాడు. ఆయన మరాఠీ శూద్రుడు, అంటే ఇక్కడ కాపులతో సమానం. మేము వాడిని ముట్టుకోమన్నారు. కాశ్మీర్ నుంచి పిలిపించారు గంగంభట్టు అనే బ్రాహ్మణ్ణి. కాశ్మీర్ నుంచి వచ్చిన బ్రాహ్మణుడు కూడా ఆయనను ముట్టుకోకుండా తన కుడికాలు బొటన వేలును కుంకుమలో తీసి నొస్సిన రుద్ది ఓం ప్రతిష్ఠతి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎట్లా అవుతాడు తెలుసా మీకు ఏం జరిగిందో? బ్రాహ్మణ ప్రోక్షణ లేకపోతే వాడు రాజు కాలేని పరిస్థితి. కులం ఎంత భయంకరమైంది తెలుసా? కులం ఎంత మనిషిని పీల్చి పిప్పి చేస్తుందో తెలుసా? ఒక రాజుకే తప్పలేదు. అందుకే తన జీవితకాలం అంతా ఆయన బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పనిచేశాడు. కానీ వీళ్ళు ఆయన ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు? గోబ్రాహ్మణ రక్షకుడు అనే ఒక పెద్ద ట్యాగ్ తగిలించి ఓన్ చేసేసుకున్నారు శివాజీని.